తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, తెలంగాణలో పార్టీని మళ్ళీ నంబర్ 1 స్థానంలో ఉంచబెట్టడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. దీనికోసం ఒక నిర్దిష్ట కార్యాచరణ కూడా రూపొందించుకొని ముందుకెళ్తాం అనే అంశాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అనేక అంశాల గురించి ఆయన చర్చించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించి దాంట్లో వచ్చిన రిజల్ట్స్ని బట్టి, ఫలితాలను బట్టి ఇక కమిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అంచెలంచెలుగా పార్టీ బలోపేతం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ సామర్థ్యం ఎంతో కూడా తెలుసు అందరికీ, తెలంగాణ ప్రజానీకానికి అనే అంశాన్ని కూడా ఆయన మరొకసారి గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ అంశాల పట్ల పార్టీ ఏ ఎజెండాతో ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ముందుకు, ఇక్కడ నుంచి వెళ్ళిన ముఖ్య నాయకులందరూ కూడా మళ్ళీ పార్టీ ఆహ్వానిస్తుందా అనే ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పారు. ఆయన ఇదే అంశం పట్ల మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానీకానికి మంచి జరిగింది, దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి, రెండో జరగాలి. వీళ్ళు వర్కెట్ అవ్వాలి. అమ్మాయి కూడా సార్ నేనేమంటానంటే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి, బలమైన నాయకత్వం కూడా. కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. పరిస్థితి అది పరిస్థితి. ఖచ్చితంగా తెలంగాణలో మరొక్కసారి పార్టీ ప్రభావవంతంగా పనిచేస్తుంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది అనే అంశాన్ని నారా చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ప్రజల మనోభావాలకి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్నారు. త్వరలో ఇక్కడ ఎలాంటి ఇటు మిత్రపక్షంగా కానీ కూటమిగా కానీ ఏర్పడలేదు. త్వరలో భవిష్యత్తులో వాటి అవసరం వస్తే ఆలోచించి ఆ విధంగా ముందుకు వెళ్తామనే అంశాన్ని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ అన్ని ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది, అదేవిధంగా బలోపేతం అవుతుంది అనే అంశాన్ని కూడా ఆయన స్వయంగా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.